కొరియోగ్రాఫర్ జానీ మేస్టర్పై జనసేన పార్టీ చర్యలకు సిద్ధమైంది. జానీ మేస్టర్ ఇకపై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదుతో పార్టీ ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. కాగా కొరియోగ్రాఫర్ జానీ మేస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసుని నార్సింగ్ పిఎస్కి బదిలీ చేశారు. అవుట్డోర్ షూటింగ్స్ టైంలో నార్సింగ్లోని తన నివాసంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని అందులో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ చెందిన 21 ఏళ్ల మహిళ గత 6 నెలలుగా జానీ మేస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని కూడా ఆమె చెప్పుకొచ్చారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, తనను అనేక సార్లు లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ కూడా జానీ మాస్టర్ మీద కంప్లైంట్ అయితే నమోదైంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదులో కొన్ని కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచింది. తనను ఒక డాన్స్ షో ఏదైతే ఉంటుందో డాన్స్ ప్రోగ్రామ్ లో తనని చూసి తన డాన్స్ నేపథ్యంలోనే తన దగ్గర అసిస్టెంట్ గా చేరాలంటూ కూడా పిలిచారు. వన్స్ అసిస్టెంట్ గా జాయిన్ అయిన తర్వాత ముంబైలో ఒక ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి ముంబైకి తీసుకెళ్లి అక్కడ హోటల్ గదిలో తనని పైన లైంగిక అటెంప్ట్ చేశారు, దాడి చేశారంటూ కూడా ఆమె తన ఫిర్యాదులు పోయినారు. ముంబై తర్వాత ఎవరికైనా సరే ఈ విషయం చెబితే చంపేస్తానంటూ కూడా బెదిరించారని, ఆ తర్వాత కూడా అది అలాగే కొనసాగుతూ కూడా అనేక సార్లు తన మీద అటెంప్ట్ చేశారంటూ కూడా ఆమె తన ఫిర్యాదులు పెట్టుకుంది. తనని మతం మారాలంటూ కూడా పెళ్లి చేసుకోవాలంటూ కూడా పదే పదే ఒత్తిడి తీసుకొచ్చారంటూ కూడా ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. మొదట 0 ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదైనప్పటికీ ఆ తర్వాత మళ్ళీ మొత్తం నార్సింగ్ పోలీసులకు అయితే బదిలీ చేశారు. రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ చేశారు. ఆ తర్వాత మొత్తం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం దర్యాప్తు జరిపేందుకు నార్సింగ్ పోలీసులకు మొత్తం కేసునంతటిని కూడా అప్పచెప్పారు. అయితే సైబరాబాద్ పోలీసులు జరుపుతున్నటువంటి దర్యాప్తులో ఇప్పటికే షేక్ జానీ మాస్టర్ ఎక్కడా కూడా అతను పోలీసులకైతే అందుబాటులోకి రాలేదు. ఎక్కడున్నాడు అనేది ఇంకా బయటకు రావాల్సినటువంటి విషయం వ్యవహారం ఉంది. ఇప్పటికే షేక్ జానీ మాస్టర్ పైన చర్యలు తీసుకుంటూ కూడా జనసేన పార్టీ సస్పెండ్ చేస్తున్నట్టుగా కాసేపు క్రితమే వాళ్ళు కూడా ఒక లెటర్ అయితే విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఒకవైపు జరుగుతుంది. కానీ ఈ కేసులో ఏంటి సెకండ్ యాంగిల్ ఏదైనా ఉందా అనేది కూడా ఇంకా బయటకు రావాలి. ఆ మొత్తం వ్యవహారం అంతా కూడా ఏముంది అనేది తెలియాలంటే ఖచ్చితంగా జానీ మాస్టర్ బయటకు వచ్చి జరిగినటువంటి వ్యవహారంలో అసలు ఏం జరిగింది అనేది బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా యూత్ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఆమె చాలా స్పష్టంగా కూడా తనపై జరిగినటువంటి లైంగిక దాడికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులకు అయితే అందజేయడం జరిగింది. మధు, గతంలో కూడా జానీ మాస్టర్ పై ఈ విధంగా లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఆ అంశం నేపథ్యంలో కూడా అతను కొద్ది రోజులు జైల్లో గడిపి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఆ అంశం కూడా లైంగిక వేధింపులు కేసే కదా మధు? కొన్ని గతంలో కూడా ఈయనకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఇప్పుడు కూడా బయటకు వస్తున్నాయి. ఒక అటాక్ చేయడము, ఆమె కేసు పెట్టడం, తర్వాత జైలుకి వెళ్లడము, అక్కడ కొన్ని 8 నెలల పాటు జైల్లో ఉన్నట్టుగా అయితే సమాచారం. ఇలా వివాదాలు అయితే ఉన్నాయి. వివాదాలు ఉన్న నేపథ్యంలోనే వాటన్నిటి కూడా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా ప్రస్తుతం ఈ యువతి ప్రకటించింది. తనకు 21 years నేను జానీ మాస్టర్ దగ్గర వచ్చేసి కొరియోగ్రాఫర్ గా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరినటువంటి తన మీద కన్నేసినటువంటి జానీ మాస్టర్ తన పైన అత్యాచారం చేశాడంటూ కూడా తన అపార్ట్మెంట్ దగ్గరికి రావడము, అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసి కూడా పదే పదే తనతో ఉండాలంటూ, తనకి పెళ్లి చేసుకోవాలంటూ కూడా, మతం మారాలంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చారంటూ కూడా ఆమె తన ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై జనసేన పార్టీ చర్యలకు సిద్ధమైంది. జానీ మాస్టర్ ఇకపై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదుతో పార్టీ ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. కాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసుని నార్సింగి పిఎస్కి బదిలీ చేశారు. అవుట్డోర్ షూటింగ్స్ టైంలో నార్సింగిలోని తన నివాసంలో తనను పలుమార్లు లైంగికంగా వేధించాడని అందులో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ చెందిన 21 ఏళ్ల మహిళ గత 6 నెలలుగా జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని తెలిపారు. హత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని కూడా ఆమె చెప్పుకొచ్చారు.